హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలని చాలా కాలం నుంచే అనుకుంటున్నారు. కానీ అది కుదరటం లేదు. అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఒక సినిమా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వెంకీ ఈ మధ్య పరభాష నటులతో సినిమాలు చేసి హిట్స్ కొడుతూనే ఉన్నారు. ధనుష్తో సార్ చేయగా గతేడాది దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఇప్పుడు సూర్యతో ఓ సినిమా ఓకే చేసుకున్నట్లు తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారని, దానికోసం ఒక భారీ సెట్ డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ సరికొత్తగా డిజైన్ చేశారని వార్తలొస్తున్నాయి. సూర్య గతంలో తెలుగులో రక్త చరిత్ర సినిమాలో కనిపించగా ఇప్పుడు స్ట్రైట్ సినిమా రాబోతోందని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా అనుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ ఉండనున్నట్లు తెలుస్తుంది. వెంకీ గత సినిమాలు సార్, లక్కీ భాస్కర్ సినిమాల సక్సెస్ లో జీవి ప్రకాష్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. అదే పని మీద దుబాయ్లో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సూర్య, కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రెట్రో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 1న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తయిన వెంటనే వెంకీతో సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయినట్టు సమాచారం. మరి వెంకీ సూర్య కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.